ఏపీడీఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆర్టికల్స్ ఈ పాయింట్స్ అన్నీ కూడాను మనకి ఆంధ్రజ్యోతి అలాగే సాక్షి న్యూస్ పేపర్ అలాగే ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అండ్ అయితే మెగా డిఎస్సికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది వాయిదా పడిందండి. ఆల్రెడీ వాళ్ళు అనుకున్న డేట్ ప్రకారం అయితే మనకి 24 అంటే నిన్న మనకి ఈ యొక్క డిఎస్సికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అనేది నిన్న రిలీజ్ చేయాల్సింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలు అవ్వచ్చు, అలాగే ఈ యొక్క టెట్ ఇష్యూస్ మళ్ళీ కూడా అక్కడ జరగడం జరిగింది. దానివల్ల ఒకటికి 2 సార్లు వాళ్ళు ఆలోచించారు. ఒకరోజు ఆలస్యం అయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో ఆలస్యం చేశారు కాబట్టి నిన్న నెక్స్ట్ హాలిడే కాబట్టి నిన్న రిలీజ్ చేయలేదండి. అయితే సెలక్షన్ లిస్ట్ అయితే ఈరోజు రిలీజ్ అవుతుందని ప్రతి ఆర్టికల్లో కూడా రావడం జరిగింది న్యూస్ పేపర్లంట. మార్నింగే మనకి అంటే 25 ఆగస్టు 2025 మార్నింగ్లోనే మనకి ఈ యొక్క హాల్ టికెట్స్ అంటే 11 లోపల కానీ 12 లోపల కానీ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు వర్కింగ్ డే కాబట్టి. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఈరోజు సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అయితే రేపటి నుంచి అంటే 26 నుంచి అయితే మనకి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. మ్యాక్సిమం 2 డేస్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఆల్రెడీ ప్రతిసారి కూడా చెప్పడం జరుగుతుందండి. 50 మందికి ఒక బృందం అనేది వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. మీ యొక్క ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలో ఆల్రెడీ చెప్పాం కదా, ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు వెరిఫై చేస్తారు. అయితే ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళకి ఆ డిస్ట్రిక్ట్లోనే ఒక గవర్నమెంట్ కాలేజెస్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఆఫీసులో కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర కండక్ట్ చేయడం జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. అయితే మీకు ఆ కాల్ లెటర్స్ వస్తుంది కదా, ఆ కాల్ లెటర్లోనే టోటల్గా డీటెయిల్స్ ఉంటాయి. అక్కడ ఏ డాక్యుమెంట్స్ అనేది మీరు వెరిఫికేషన్ టైంలో పట్టుకెళ్ళాలి అనేసిన విషయం ప్రతిదీ కూడా మీ యొక్క కాల్ లెటర్లను ఇస్తారు. అయితే ఈ కాల్ లెటర్ అందరికీ వస్తుందంటే అందరికీ రాదండి. ఆల్రెడీ మనకు మెరిట్ లిస్ట్లో చూసుకున్నట్లయితే మన వేకెన్సీకి, మన డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వేకెన్సీకి, మీ కేటగిరీకి మీరు అందులో టాప్ పొజిషన్లో ఉంటే మీకు కాల్ లెటర్స్ అనేది మీ యొక్క లాగిన్ ఐడిలో మాత్రమే వస్తాయండి. కాల్స్ కానీ మెసేజ్ కానీ మ్యాక్సిమం రావు. మీ యొక్క కాల్ లెటర్స్ కూడాను మీ యొక్క లాగిన్ ఐడిలోనే కనిపిస్తుంది. అయితే దానిపైన డేటు, ఏ టైంకి అటెండ్ అవ్వాలి అనే విషయాలు ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను చెక్ చేసేసుకోండి. ఈరోజు ఎవరెవరికి కాల్ లెటర్స్ వస్తాయో వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఆల్రెడీ కొందరికి అయితే సెలెక్ట్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ టాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కన్ఫర్మ్ అయిపోయింది. అయితే బోర్డర్లో ఉన్న వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా, వాళ్ళకి కూడా ఛాన్సెస్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకు వస్తుందంటే మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను నేను. అయితే ఈరోజు మనకి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్కి సంబంధించిన డేట్స్ అనేవి మనకు వస్తాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది 26 నుంచి అంటే రేపటి నుంచి స్టార్ట్ అయ్యి మనకి 2 డేస్ అయితే మ్యాక్సిమం 2 డేస్ అయితే మనకి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కొందరు ప్రాపర్ డాక్యుమెంట్స్ లేని వాళ్ళందరికీ కూడాను సైడ్ పెట్టడం జరుగుతుంది కదా, వాళ్ళ యొక్క అభ్యర్థతను క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకి పిలుస్తారండి. ఫస్ట్ డే నాడు ఎవరెవరికైతే ఫేక్ అనిపించిందో నెక్స్ట్ డేకి మెరిట్లో ఉన్న దాని తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిలవడం జరుగుతుందండి నెక్స్ట్ డేకి. ఓకే, ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన ఆర్టికల్స్ ఇది. అయితే బడులకు మళ్ళీ కళ అనేసి మనకి ఒక ఆర్టికల్ కూడా ప్రచురించడం జరిగింది. ఈ 16,347 వేకెన్సీకి సంబంధించినటువంటి ఫస్ట్ వాళ్ళు పేస్తున్నారు 1:1%. అంటే ఒక జాబ్కి ఒక అభ్యర్థిని మాత్రమే పిలుపు. ఇది ఆల్రెడీ ఫస్ట్ నుంచే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచే చెప్పడం జరుగుతుంది. 1:1%. అయితే ఒక్కొక్క అభ్యర్థి 2 లేదా 3 కూడా సెలెక్ట్ అయ్యారు. అందులో వాళ్ళు అప్లై చేసేటప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్లో ఇచ్చారండి, మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరే సెలెక్ట్ చేసుకోండి, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఎడిట్ ఆప్షన్ కూడా అప్పుడు ఫస్ట్లోనే ఇవ్వలేదు. అప్లికేషన్ మనం ఫిల్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అప్పుడే ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు చాలామంది అయితే ఎస్సీ ఎడ్జిటి విషయంలో అయితే చాలా క్లమ్జీనెస్ వచ్చింది. పాపం చాలామంది అయితే బాధపడుతున్నారు. దీని గురించి కూడాను వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అది కూడా నా పాయింట్ వస్తుంది మీకు కూడాను. అయితే ప్రస్తుతానికైతే 1:1 నిష్పత్తిలో అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వాళ్ళు పిలవడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి మన సాక్షి న్యూస్ పేపర్లో అయితే మంచి ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారండి ఈసారి. ఇక నో ఆప్షన్ అంటే ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు అని చెప్పేసారండి. అది ఫస్టే అప్లికేషన్ మనం ఫిల్ చేసేటప్పుడు చెప్పేశారండి, మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది బాగా ఆలోచించి పెట్టేసుకోండి అని. ఎడ్జిటీలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి కానీ దానికి ఫస్ట్ ప్రయారిటీ చాలామంది ఇచ్చారు, ఎస్సీలు కొద్దిగా తక్కువ ఉన్నాయి, దీని ప్రైవేట్ తగ్గించారు. ఇప్పుడు ఏమైందంటే చాలామందికి అయితే ఎస్సీలో గుడ్ మార్క్స్ వచ్చి మంచి మెరిట్ వచ్చింది, ఎడ్జిటీలో తక్కువ వచ్చింది. ఎందుకంటే ఎక్కువ మంది కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా ర్యాంక్స్ డౌన్కి వెళ్ళడం జరిగింది.
జరిగింది. అయినా సరే వాళ్ళు ఆ 2 పోస్టులు కూడా సెలెక్ట్ అయ్యారండి కొంతమంది అభ్యర్థులు. అయితే వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ వాళ్ళ ఎస్జిటికి ఇచ్చేసారు కాబట్టి వాళ్ళకి కూడా మెరిట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళకి సెలక్షన్ లిస్ట్‌లో వాళ్ళకి కాల్ లెటర్ రిలీజ్ చేస్తారు కదా! ఆ లిస్ట్‌లో వాళ్ళకి ఎస్జిటికి మాత్రమే ప్రయారిటీ ఇచ్చారండి. ఎస్ఏకి ఇవ్వలేదు. అయితే ఆప్షన్ ఇవ్వండి దయచేసి. మేము మళ్ళీ ఆప్షన్స్ ఎడిట్ ఆప్షన్ ఇస్తే మేము ఆప్షన్ ఎస్ఏకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. సెకండ్ అయితే ఎస్జిటికి ఇస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు అభ్యర్థులు. అయితే దీని మీద మాత్రం 100% సక్సెస్ అవ్వదు. అది అవ్వదు. మీరు ఫస్టే ప్రయారిటీ ఇచ్చేసుకోండి ముందులే చెప్పేశారు కాబట్టి ఆల్రెడీ సెలక్షన్ లిస్టులు ప్రిపేర్ అయిపోయి కాల్ లెటర్స్ ఈరోజు రిలీజ్ అయిపోతాయి. కాబట్టి మీకు ఎస్జిటి మాత్రమే ఫస్ట్ ఇస్తారండి. ఎందుకు ఎస్ఏ కావాలంటే ఒకవేళ మీరు ఎస్జిటి దీనికి పరీక్షలకు ముందే పోస్టులు ప్రాధాన్యత తీసుకున్నారు కాబట్టి ఇది విద్యాశాఖ మంత్రి గారైతే ఫస్టే చెప్పేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడైతే మీకు ఎడిట్ ఆప్షన్ లేదు. అయితే కొందరైతే 2 లేదా 3 ఉద్యోగాలకు ఎంపికైన వారు మ్యాక్సిమం 10,000 మందికి ఎక్కువే ఉన్నారండి ప్రెజెంట్ అయితే. ఎంత 10,000 మందికి ఎక్కువే ప్రస్తుతానికైతే 2 పోస్టులకు వచ్చాయి కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మాకు జాబ్ రాదేమనైతే నెక్స్ట్ మెరిట్ లిస్ట్‌లో 10,000 మందిలో ఇందులోనే జస్ట్ ఒక 5K అంటే 5,000 మందికి మాత్రమే జాబ్స్. మిగతా 5,000 కూడాను వేకెన్సీ పడతది. కాబట్టి నెక్స్ట్ మెరిట్‌లో ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. 10,000 మందికి ఎక్కువ అనుకోండి 10,000 మందికి ఇచ్చేస్తారా? ఎవరికి వీళ్ళు 2 పోస్టులు సెలెక్ట్ అయ్యి ఓన్లీ ఒక పోస్ట్‌కే వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి 10,000లో సగం ఎంత 5,000 అంటే 5,000 మనకి వేకెన్సీ పడినట్టుగా. అంటే నెక్స్ట్ మెరిట్‌లో ఉన్న వాళ్ళకి ఛాన్స్ వస్తది. కాబట్టి బోర్డర్‌లో ఉన్న వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా ఫీల్ అవ్వకండి. కాల్ లెటర్స్ అయితే బోర్డర్‌లో ఉన్న వాళ్ళకి వస్తదా రాదా అని కొంచెం కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారు కదా! వాళ్ళందరికైతే కూడా ఇది ఒక రకమైన సక్సెస్ అని చెప్పేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్‌కు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అభ్యర్థులు. అయితే ఎడిట్ ఆప్షన్‌కి ఛాన్స్ ఇమ్మంటున్నారండి ఇప్పుడైతే. ఎందుకు అంటే రీజన్ కూడా నేను చెప్తాను చూడండి. నెక్స్ట్ కాసేపట్లోనే ఆ రీజన్ కూడా చెప్తాను. అయితే నేటి నుంచి కౌన్సిలింగ్‌కి ఏర్పాట్లు. అయితే ప్రతి జిల్లాకు సంబంధించిన బట్టి కౌన్సిలింగ్ సెంటర్లు అనేది ఆల్రెడీ అలాట్ చేసేసారు. అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది రేపటి నుంచి జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి అని చెప్పడం జరిగింది. అయితే చూడండి మీరు లోకల్‌లో అప్లై చేసుకున్నట్లయితే మీ లోకల్‌లోనే మీకు కౌన్సిలింగ్ సెంటర్ అనేది మీకు రావడం జరుగుతుంది. అలా కాకుండా మీరు నాన్ లోకల్‌లో ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక డిస్ట్రిక్ట్ మీరు వేరే డిస్ట్రిక్ట్‌కి అప్లై చేసుకున్నట్లయితే ఏ డిస్ట్రిక్ట్‌లో మీకైతే పోస్టింగ్ వస్తదో ఆ డిస్ట్రిక్ట్‌లో వెళ్ళి మాత్రమే మీకు ఈ యొక్క కౌన్సిలింగ్‌కి మీరు అటెండ్ అవ్వాలి. ఓకే. ఎవరు నాన్ లోకల్ వాళ్ళైతే కంపల్సరీగా మీరు ఎక్కడైతే అప్లై చేసుకున్నారో ఆ సెంటర్‌కి మాత్రమే మీరు కౌన్సిలింగ్‌కి వెళ్ళాలి. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెయిన్ ఇక్కడ నుండి చాలామంది బాధపడుతున్నారు. ఎస్ఏ, ఎస్జిటికి సంబంధించిన రెండింటికి కూడా ఎంపికైన వారు అధికంగా ఉన్నారని తెలుసు. మ్యాక్సిమం 10K అబోవ్ అని చెప్పాం కదా! అయితే ఇందులో 10K అబోవ్‌లో 5,000 మంది అయితే ఒక జాబ్‌కి సెలెక్ట్ అయిపోతారండి. నెక్స్ట్ రిమైనింగ్ వస్తుంది కదా! మెరిట్ లిస్ట్‌లో వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అయితే అందరూ కూడాను ఎస్ఏకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలేదండి చాలామంది. ఎస్జిటికి అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేశారు. అయితే ఇప్పుడు అందరికి కూడా అంటే ఎస్సీలు తక్కువ ఉన్నాయి కదా అనుకున్నారు కానీ రెండింటిలో గుడ్ మార్క్స్ వచ్చాయి. అయితే వీళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఎస్జిటికి ఇచ్చేసుకున్నారు. సెకండ్ ప్రయారిటీ ఎస్ఏకి ఇచ్చారు కదా! అయితే వీళ్ళకి ఇప్పుడు మంచి మార్క్స్ ఎస్ఏలో వచ్చినా కూడాను వాళ్ళకి ఎస్ఏ జాబ్ ఇవ్వరండి. స్కూల్ అసిస్టెంట్ జాబ్ ఇవ్వరు. ఓన్లీ ఎస్జిటి మాత్రమే ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎడిట్ ఆప్షన్ ఇస్తే ఫస్ట్ ఆప్షన్ కింద ఎస్ఏకి పెట్టాలనుకుంటున్నారు. సెకండ్ ఆప్షన్ కింద ఎస్జిటికి పెట్టాలనుకుంటున్నారు. కానీ దానికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు. ఇవ్వరు కూడాను. 100% ఇవ్వరు. కాబట్టి ఇక్కడ చాలా మందికైతే ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ మెరిట్‌లో లిస్ట్‌లో ఉన్న వాళ్ళకైతే. ఒకసారి మీరు అది ఆలోచించండి. అయితే ఎందుకు అందరూ ఎస్ఏ కావాలనుకుంటే మ్యాక్సిమం మీరు ఎస్జిటి ఏదైనా ఒక స్కూల్‌లో చేసుకుంటే మ్యాక్సిమం 10 ఇయర్స్ తర్వాత మీరు ఎస్ఏగా ప్రమోట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాది. కాబట్టి ఇప్పుడు మంచి పొజిషన్‌లో మనకి జాబ్ రావడానికి అవకాశం ఉన్నా కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే మన ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళు ఫస్టే నోటిఫికేషన్ ఇచ్చారు. మీరు యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇస్తారో అదేనండి. దానికి ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వము అని ఫస్టే చెప్పారు. దాని గురించి అయితే అప్పుడు చాలామంది థింక్ చేయలేదు ఎక్కువగా. ఏదో ఒకటి జాబ్స్ ఎక్కువ ఉన్నాయి ఎస్జిటి వస్తే సరిపోతులే ఎస్ఏ రాదనుకున్న ఉద్దేశంతో చేశారు. అయితే ఇప్పుడు ఎస్ఏ పాపం అందరికీ మంచి మార్క్స్ వచ్చినా కూడాను వాళ్ళు ఛాన్స్ కోల్పోయే అవకాశం చాలా ఉంది. కాబట్టి ఇక్కడ ఎస్ఏలో అయితే ఎవరైతే మెరిట్ లిస్ట్‌లో వీళ్ళ తర్వాత ఎవరైతే ఉన్నారో ఎందుకంటే వీళ్ళందరికీ ఎస్జిటిలోనే సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ఇచ్చేశారు. ఎవరైతే ఎస్ఏ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారో వాళ్ళకైతే అదృష్టం అని చెప్పేసుకోవాలి. అయితే ఎస్ఏలో అయితే మంచి ఛాన్స్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ మెరిట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళకైతే ఎవరు కూడాను భయపడాల్సిన అవసరం లేదు. మీకు కూడా ఛాన్సెస్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బోర్డర్‌లో ఉన్న వాళ్ళకైతే అవకాశం ఇచ్చే
అవకాశం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని ఆల్రెడీ చెప్పాను కదా. 100% ఛాన్సెస్ ఉన్నాయండి. ఎవరు కూడాను తక్కువ మార్కులు వచ్చాయని బాధపడద్దు. కొందరికైతే ఎవరు బోర్డర్లో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తుందా రాదా అని కన్ఫ్యూజ్లో ఉంటారో వాళ్ళకైతే మాత్రం ఓకే. అయితే కాల్ లెటర్స్ వచ్చిన వారందరికీ జాబ్ వచ్చినట్లేనా అనేసి మనకి చాలామంది అడుగుతున్నారండి. కాల్ లెటర్ వచ్చినంత మాత్రం జాబ్ వచ్చినట్టు కాదండి. ఎప్పుడు మీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోతుందంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే. ప్రాపర్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి కాదండి, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవ్వచ్చు, టెట్ స్కోర్ అవ్వచ్చు, మీ బీఈడి పర్సంటేజ్ అవ్వచ్చు, మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు అన్నీ కూడా ప్రాపర్గా కరెక్ట్గా ఉంటే మీకు జాబ్ కన్ఫర్మ్ అండి. ఒకవేళ మీ యొక్క ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు జిరాక్స్ కాపీస్, కలర్ జిరాక్స్లు ఉట్టుకెళ్ళినా, ఫర్ ఫేక్ సర్టిఫికేట్స్ ఉట్టుకెళ్ళినా కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఆ నెక్స్ట్ డే అనేది ఇంటిమేట్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే మీకు జాబు వస్తుందండి. వారికి కేటాయించిన సమయానికి అంటే మీకు కాల్ లెటర్లో మీరు ఏ డేట్న అటెండ్ అవ్వాలి, ఏ టైంకి అటెండ్ అవ్వాలని ఉంటుంది కదా, ఆ టైంకి మీరు అటెండ్ అయినప్పుడు మాత్రమే మీ యొక్క జాబ్ కన్ఫర్మ్ అవుతుందండి. రిమైనింగ్ టైంలో అయితే జాబ్ అయితే మీరు నెక్స్ట్ డే వెళ్తాము. మీ రీజన్స్ ఏమైనా ఉండొచ్చండి, పర్సనల్ రీజన్స్ అవ్వచ్చు, మనకి ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడాను వాళ్ళు మ్యాక్సిమం కన్సిడర్ ఇప్పుడు చేయరండి. ఎందుకంటే ప్రజెంట్ అయితే ఇంటిమేట్ చేసేసారు. అయితే చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్, బెడ్ పైన ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఎమర్జెన్సీ వార్డులో కొందరు ఉండవచ్చు. వీళ్ళందరి గురించి అయితే గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందండి, ప్రస్తుతానికైతే ఎక్కడ కూడాను ఇంటిమేట్ చేయలేదు. అలాగే అఫీషియల్ సైట్లో కూడా ఏం కూడా మ్యాటర్ లేదండి. అయితే చాలామంది అయితే స్పోర్ట్స్ కోట డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది కదా, వీళ్ళ యొక్క ఫైనల్ లిస్టు, సెలెక్ట్ అయిన లిస్టు ఎప్పుడు ఇస్తారనేసి అని చాలామంది కూడాను అభ్యర్థుల చిన్న డౌట్స్ ఉన్నాయండి. వాళ్ళ డౌట్ అయితే క్లారిఫై చేస్తానండి. వీళ్ళకి ఎప్పుడు తుది జాబితా రిలీజ్ చేస్తారంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి సంబంధించినటువంటిది ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క మెగా డిఎస్సికి సంబంధించిన లాస్ట్ లిస్టు, ఎంపికైన వాళ్ళ లిస్ట్ మొత్తం వచ్చేసి కదా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ అయిపోతుంది, లిస్ట్ వస్తుంది కదా, వాళ్ళ లిస్టుతో పాటు వీళ్ళ లిస్ట్ కూడా వస్తుంది. అంతవరకు అయితే స్పోర్ట్స్ కోటకు సంబంధించినటువంటి వేకెన్సీ మనకు తెలుసు కదా, 421 అని, వీళ్ళ లిస్టు, అలాగే ఈ డిఎస్సికి సంబంధించినటువంటి వీళ్ళ లిస్టు, ఈ 16,347కి సంబంధించిన వీళ్ళ లిస్టు, ఈ 421కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోట లిస్టు రెండు కూడా ఒకేసారి రిలీజ్ చేస్తారు. పోస్టింగ్లు కూడాను మనకి మ్యాక్సిమం సెప్టెంబర్ 2nd వీక్ కల్లా కూడాను పోస్టింగ్ ఇస్తారు. అయితే మనకి ఫస్ట్ వీక్లో ఏం చేస్తారంటే మనకి లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఏ స్కూల్కి వెళ్ళాలనేది లిస్ట్ రిలీజ్ చేస్తారు. 2nd నుంచి అయితే జాబ్లో ఉంటారు. అయితే కంపల్సరీగా ఉండాలి. చాలాసార్లు మెన్షన్ చేసిన రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు అడుగుతున్నారు. రీసెంట్ అంటే మ్యాక్సిమం 2 years, ఈ ఒక 1 year అయితే బాగానే ఉంటుంది. మరీ ఓల్డ్ అయితే బాగుంటుంది, అది ఒకసారి చెక్ చేసేసుకోండి. అలాగే జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, జిరాక్స్ కాపీస్ పైన కంపల్సరీగా గజిటెడ్ సైన్ అయితే మాత్రం ఉండాలండి. చెప్తున్నాను మళ్ళీ ఏదో జిరాక్స్ కాపీస్ తీసి అప్పటికప్పుడు పట్టుకెళ్ళిపోవద్దు. కంపల్సరీ గజిటెడ్ ఆఫీస్ సైన్ రావాలి. ఎందుకంటే మీరు నెగ్లిజిబుల్ చేయొద్దు ఈ విషయంలో. ఈరోజు మనకు ఛాన్స్ వచ్చింది సోమవారం, ఎవరెవరికైతే మ్యాక్సిమం 12 లోపల అయితే మనకి మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్ట్, కాల్ లెటర్ వస్తుంది కదా, కాల్ లెటర్స్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ జిరాక్స్ కాపీస్ పెట్టుకెళ్ళండి. ఈ రోజు అందరూ కూడా వర్కింగ్ డేస్ కాబట్టి గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి హెచ్ఎం సార్ దగ్గరికి వెళ్ళండి. ఒకటి జడ్పీ హై స్కూల్లో సంబంధించిన హెడ్ మాస్టర్ సైన్ అయితే గజిటెడ్గా యాక్సెప్ట్ చేయరు, అది గుర్తుపెట్టేసుకోండి. జడ్పీ హై స్కూల్లో ఉన్న హెచ్ఎం సార్స్, గవర్నమెంట్ ప్రిన్సిపల్ సార్స్ ఉంటారు కదా కాలేజెస్లో గట్రా, వాళ్ళ దగ్గర అయితే మీరు సైన్ చేసేసుకోండి. ప్రతి పేపర్ పైన సైన్ చేస్తారా, అదేది చేస్తారండి, సార్లకు తెలిసండి ఎక్కడ సైన్ చేయాలంటే వాళ్ళకి. కాబట్టి 3 sets అనేది జిరాక్స్ కాపీస్ పెట్టుకెళ్ళండి. అలాగే పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ తీసుకోండి. రీసెంట్ అంటే స్పెక్ట్స్ పెట్టుకొని, సైడ్గా మన యొక్క ఫేస్ పెట్టేసుకొని, లేకపోతే క్యాప్ పెట్టుకొని, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఏదో క్లమ్జీనెస్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫొటోస్ కాదండి, నీట్గా బ్యాక్గ్రౌండ్ అనేది మనకి స్కై బ్లూ కలర్ లేకపోతే వైట్ కలర్లో పెట్టుకొని రీసెంట్గా మంచిగా ఫోటో తీసి పెట్టుకెళ్ళండి. ఓకే. అయితే సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా నా తరపున అయితే కంగ్రాచ్యులేషన్ అండి, కంగ్రాట్స్ అండి. అయితే నెక్స్ట్ వన్ ఈజ్, ఈ యొక్క వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ.